భగవద్గీత 17వ అధ్యాయం ప్రారంభ ఇంట్రడక్షన్. శ్రద్ధాయత విభోగం. ఈ అధ్యాయం యొక్క పేరు శ్రద్ధాయతాయ విభాగ యోగం. శ్రద్ధ మూడు విధములుగా నుండును. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, కామసిక శ్రద్ధ అయ్యే ఏ శ్రద్ధలు గల వారికి లక్షణములే విధముగా ఉండునో ఈ అధ్యాయం పూర్తిగా వివరించబడుతుంది. ఈ ప్రకారం 3 విధములైన శ్రద్ధలు గురించి చెప్పబడిన ఈ అధ్యాయం దేనికి శ్రద్ధాయత్రయ విభాగ యోగము పేరు కలిగి ఉండును. 3 విధములైన శ్రద్ధలు, 3 విధములైన ఆరాధనా శాస్త్ర విరుద్ధములు, 3 విధములైన ఆహారము, 3 విధములైన యజ్ఞము, 3 విధములైన తపస్సు, 3 విధములైన తాపం. ఓ తత్ మంత్రం యొక్క వ్యాఖ్య, అశ్రద్ధ చేయు కార్యం యొక్క ఫలితము. తర్వాత ఈ అధ్యాయంలో శాస్త్ర నిధి ఉల్లంఘించినచో, విచ్చలవిడిగా ప్రవర్తించినచో మోక్ష సిద్ధి లభించున్నదని చెప్పగా, ఈ వాక్యము వినినప్పుడు అర్జునునికి మనంబునొక మరి యొక్క కారణము వలన శాస్త్రము వదిలేసి శ్రద్ధతో కూడుకొని వారై పూజాయజ్ఞములు ఆచరించినచో అట్టివారి పరిస్థితి ఏ విధముగా ఉండదు. వారి యొక్క ప్రవర్తన సత్వగుణమును బంధమైన అగును, లేక రజోగుణం సంబంధమైన అగున, లేక తమోగుణ సంబంధమైన అగున అని అట్టి సంశయమును కలుగునే ప్రశ్నతో అర్జునుడు వెంటనే దాన్ని గురించి భగవాన్ని ప్రశ్నించాను. అర్జునుడు ఈ ప్రకృతితో ఈ అధ్యాయము ప్రారంభం అవును. అక్కడి నుంచి మనం